హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్కుస్ కిచెన్. ఈరోజు మనం పాలక్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేసే విధానం: 4 స్పూన్స్ ఆయిల్, ఒక బగారాకు, 3 ఇలాచీలు, 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 1/2 స్పూన్ సాజీరా, తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేగాక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, అంతా కలిసేలా మంచిగా కలపాలి. మూత పెట్టి మరో 10 నిమిషాలు కూరను ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం కూరని. 3 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 2.5 స్పూన్స్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కలిసేలా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు కూరను ఉడికించాలి. మూత తీసి కూరను ఒకసారి కలుపుతున్నాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. కేజీ చికెన్కి 3 కట్టల పాలకూర. మంచిగా కలపాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు కూరను ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ పాలక్ కర్రీ రెడీ. టేస్టీ టేస్టీ పాలక్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.